ఆముదాల వలస పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కల్తీ నెయ్యి టీడీపీ దుష్ప్రచారంకు నిరసనగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టిన వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ్ రవికుమార్. వెళ్ళిపోయి అప్పుడేదో హరిహరం వీరమల్లు సినిమా అవుతుంది అనుకుంటా, ఆ గెటప్లో వచ్చేసి ఏదో సనాతన అని చెప్పేసి అనేసి ఇలా ఊగిపోయి ఇంకా నేను ఒక సనాతనవాదిని, సనాతన ధర్మాన్ని పరిరక్షించేస్తున్నావు, సనాతన బోర్డు పెట్టాలి అని చెప్పేసి వెళ్ళి తిరుపతి మెట్లు కడిగేసి వెళ్ళి ఇంకా తర్వాత ఏం చేశారు, వెళ్ళి హిందువులందరినీ రెచ్చగొట్టి ముస్లింలకి ఇలా జరిగితే ఊరుకుంటారా, హిందువుల మీద ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి ఎంతోమంది స్వామీజీని తీసుకొచ్చి ఆ తర్వాత విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు ఆయన తిరగని నోరుతో సాక్షాత్తు పంది మాంసం, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసిందని చెప్పి అన్నారంటే వీళ్ళు ఎంత పాపపు మాట్లాడుతున్నారో చూడండి. పంది మాంసం కలుపుతారండి, పంది కొవ్వు కలుపుతారా? అప్పుడు ఈ పార్టీకి, మన పార్టీకి చెందినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు, అలాగే బీజేపీకి చెందినటువంటి సుబ్రహ్మణ్య స్వామి గారు సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారికి క్లియర్గా మాట్లాడింది, మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు, దయచేసి ఆ మాటలు ఆపండి అని చెప్పేసి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ ద్వారా ఒక కమిటీ వేశారు, ఆ సిట్ కమిటీ వేసి ఆ కమిటీ నివేదిక అనేది మొన్న రావడం జరిగింది. అంటే కమిటీ నివేదిక అంటే ఆ సిట్ ఏర్పాటు చేసినటువంటి కమిటీ మొన్న సుప్రీంకోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. దానిలో క్లియర్గా 600 పేజీల నివేదికలో ఎటువంటి జంతు అవశేషాలు కానీ, పంది కొవ్వు కానీ, లేకపోతే ఫిష్ ఆయిల్ కానీ ఏవీ లేవు అని చెప్పేసి క్లియర్గా ఒక మాట చెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్పండి, ఆ రోజు అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ఈరోజు అవే మాటలు మళ్ళీ అనగలరా? చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి మళ్ళీ యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయని చెప్పేసి అనగలరా? లేదు పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి మళ్ళీ పంది కొవ్వు కానీ, ఫిష్ ఆయిల్ కానీ ఉన్నదని చెప్పేసి అనగలరా? అనలేకపోతే మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి లెంపలు వేసుకొని క్షమాపణ చెప్పండి. ఎందుకనంటే టీటీడీలో జరిగేదంతా ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. అది మీరు ప్రభుత్వంలో ఉన్నా, ఇంకొకరి ప్రభుత్వంలో ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, అది ఒక 3 స్టేజ్లను దాటి ఆ రోజు ఏం జరిగింది, జూలై 2024లో మీరు ఒక 8 ట్యాంకులు హర్ష డైరీ నుండి వస్తే 8 ట్యాంకుల్లో 4 ట్యాంకుల్లోనే ఏంటంటే ఏదో కెమికల్స్ తేడా ఉన్నాయని చెప్పేసి రిపోర్ట్ ఒకటి ఇవ్వడం జరిగింది. మిగతా 4 ట్యాంకులు సేమ్ డైరీ నుండి వచ్చిన 4 ట్యాంకులు లోపలికి వెళ్ళాయి. ఆ 4 ట్యాంకులు రిజెక్ట్ చేశారు. ఈ రిజెక్షన్ అనేది, యాక్సెప్ట్ చేయడం అనేది ప్రతి గవర్నమెంట్లోనూ జరిగేదే. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 18 ట్యాంకులు ఇలా రిజెక్ట్ చేశారు. మీకు 2014-19 మధ్యలో మీ హయాంలోనూ కూడా 14 ట్యాంకులు రిజెక్ట్ చేశారు. సో ఇది ఒక ప్రాసెస్ ప్రకారం జరిగేది. ఆ జరిగిన దాన్ని దేవుడిని తీసుకొచ్చి సాక్షాత్తు అది దేవదేవుడిని తీసుకొచ్చి నీ రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారంటే ఆలోచించండి. ఆ రోజు కూడా అనడానికి కారణం ఏంటంటే 100 రోజులు జరిగినటువంటి సమీక్ష అది. అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజులు జరిగిన సమీక్ష. మీరు అప్పటి వరకు ఎటువంటి పథకాలు కూడా ప్రజలకు ఇవ్వలేదు. ప్రజలకు ప్రామిస్ చేసినటువంటి ఏ పథకాలు కానీ, ఏ హామీలు కానీ నెరవేర్చలేదు. దాంతోపాటు విజయవాడ ఆ రోజు బుడమేరు వాగు పొంగిపోయి వరదలతో నిండుండి అక్కడ అట్టర్ ఫ్లాప్ అయిపోయి ఉన్నారు. ప్రజల దృష్టిని మరల్చాలనే ఒక ఆలోచనతో దాదాపు మొత్తం దగ్గర మొత్తం ఏవైతే మీరు హామీలు ఇచ్చారో అవన్నీ ఫెయిల్ అయిపోయి దేవదేవుడి మీదే డైరెక్ట్గా తీసుకొచ్చి రాజకీయాలు చేశారంటే అంతకన్నా నీచం మరొకటి లేదు అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇంకా సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏదంటే ఇది అనేయడమే కానీ సనాతన ధర్మం గురించి మీరు మాట్లాడాలా? సినిమా యాక్టర్లు వచ్చే సనాతన ధర్మాన్ని కాపాడేస్తారా? సనాతన ధర్మం మన భారతదేశాన్ని స్వాతంత్రం రాకముందు 300 సంవత్సరాలు బ్రిటిషర్స్ పరిపాలించారంటే క్రిస్టియన్లు. అప్పుడే సనాతన ధర్మం పోలేదు. అంతకుముందు మరొక 3 సంవత్సరాలు ముస్లింలు అంటే మొఘళ్ళు కానీ, లేకపోతే ఢిల్లీ సుల్తాన్లు కానీ పరిపాలించేటప్పుడు అప్పుడు పోలేదు. అంటే మన ఈ 70 సంవత్సరాలకు ముందు భారతదేశానికి స్వాతంత్రం రాకముందు 600 సంవత్సరాలు ఈ దేశాన్ని క్రిస్టియన్లు, ముస్లింలు పరిపాలించినప్పుడే మన సనాతన ధర్మం ఇలా నిల్చొని ఉంటే నువ్వు ఈరోజు సినిమా యాక్టర్ డ్రామాలు వేసుకొని సనాతన ధర్మాన్ని కాపాడేస్తావా? ఇలాంటి లేనిపోని మాటలు మానేసి ఈరోజు ప్రజలకి వచ్చి డైరెక్ట్గా క్షమాపణ చెప్పండి. లేకపోతే ఆ దేవదేవుడు మీకు ఎంత శిక్ష ఇయ్యాలో ప్రజల ద్వారా మీకు ఆ శిక్ష వేస్తాడు. మీకు దీనిలో
ఎటువంటి ఇది కూడా లేదు. అందుకని చెప్పేసి ఈరోజు ఆమదాలవలస నియోజకవర్గంలో గల వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వచ్చి ఇప్పుడైనా ఈ పాపం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, వాళ్ళకి తానా పాడినటువంటి పేపర్లకి, కూటమి నేతలకు అందరికీ మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పేసి ఈరోజు ఆమదాలవలసలో గల వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మా క్యాడర్ అందరూ కలిపి ఒక మెసేజ్తో ఇంతమంది క్యాడర్ వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసి అందరూ కూడా దేవుణ్ణి కోరుకోవడం జరిగింది, దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోకపోతే సరైన టైంలో దేవుడు మన ప్రజల ద్వారే వాళ్ళకు బుద్ధి చెప్తారని కూడా తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.